రైట్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. యేసే నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేద్దాం బిగ్గరగా హల్లెలూయా. సో దాదాపుగా కొన్ని వారాల నుంచి మనం నెహెమ్యా గ్రంథ ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథాన్ని ఓపెన్ చేయండి. 6వ అధ్యాయం సగభాగం దాకా మనం మాట్లాడుకున్నాం. ఏ విధంగా రెసిస్ట్ చేయాలో, ఎలా ఎదుర్కోవాలో, ఎలా ఎదిరించాలో కొన్ని విషయాలను మనం మాట్లాడుకోవటం జరిగింది. ఈరోజు 6వ అధ్యాయంలోనే మరొక సంఘటన మనం మాట్లాడుకుంటాం. 6వ అధ్యాయం దగ్గరికి రండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం లేదా 16 దాకా 15, 16 వచనాలు ఎవరైనా చదివి వినిపిస్తారా? 52 రోజులకి ప్రాకారం కట్టడం సమాప్తమయ్యింది. అయితే ఇది అండర్లైన్ చేసుకోనండి. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు వాళ్ళు అధైర్యపడ్డారు. ఎలా అంటే ఈ పని మా దేవుని వలన జరిగినది అని వారు తెలుసుకున్నారు. ఇక్కడ వరకు జాగ్రత్తగా వినండి. 15వ వచనంలో 52 రోజుల్లో పట్టణ ప్రాకారం గోడ కట్టడం పూర్తయిపోయింది. ఈ మాట మా శత్రువులు ఈ సంగతిని గురించి విన్నప్పుడు, లేదా మా చుట్టూ ఉన్న అన్యజనులందరూ జరిగిన విషయాల్ని చూసినప్పుడు వాళ్ళకి అధైర్యం ఏర్పడింది. ఒక రకంగా భయమైంది. ఎందుకనంటే ఈ పని మా దేవుని వలన జరిగింది అని వాళ్ళు తెలుసుకున్నారు అని. ఈరోజు అంశం రీబిల్డ్. యాక్చువల్గా రీబిల్డ్, తిరిగి కట్టబడటం. పడిపోయిన ప్రాకారం, పాడైపోయినటువంటి ప్రాకారం, శిథిలమైపోయిన పట్టణం మరలా 52 రోజుల్లో తిరిగి కట్టబడినటువంటి విధానం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ప్రతి కట్టడం దేవుని వలనే కట్టబడుతుంది అని. అది కట్టడమైనా, అది కుటుంబమైనా, అది జీవితాలైనా, అది సేవ అయినా, ఏవైనా దేవుని ద్వారానే కట్టబడతాయి ప్రతిదీ. అయితే కట్టబడిన ప్రతి కట్టడం విషయమై దేవునికి మహిమ చెల్లించబడుతుందా లేదా అన్నది ప్రాముఖ్యమైనటువంటి విషయం అవుతుంది. సో కట్టడాలు లేదా కట్టబడటాలు, తిరిగి నిలపబడటాలు, పడిపోయిన జీవితాలు తిరిగి లేవనెత్తబడటం అనేది దేవుని వలన జరుగుతుందని మన మాటతో మనం ఒప్పుకున్నాం, మనం చెప్పుకున్నాం. సరే, నాకు ఇక్కడ బాగా ఆశ్చర్యం అనిపించినటువంటి విషయం ఏంటంటే 52 రోజుల్లో ప్రాకారం కట్టబడితే అది యూదులకి సంబరం, అది వాళ్ళకి అద్భుతం అనిపించాలి, అది వాళ్ళకి ఆశ్చర్యం అనిపించాలి, అది వాళ్ళు ఆరాధనలు చేసుకోవాల్సినటువంటి టైం అది. కానీ ఆ టైంలో ఆ సంగతిని గురించి విన్నటువంటి వారి శత్రువులు, చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు వాళ్ళు విని, వాళ్ళు చూసినప్పుడంట వాళ్ళకి భయం అనిపించిందంట. ఎందుకు భయం అనిపించింది? ఇదిగో ఈ పని వారి దేవుని వలన పూర్తయింది అని వాళ్ళు తెలుసుకున్నారు అని రాస్తుంది. ఎవరు తెలుసుకున్నారు? అన్యజనులు, శత్రువులంట ఈ పని మా దేవుని వలన జరిగిందని వాళ్ళు తెలుసుకున్నారు అని. నేను ఇక్కడ మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. కట్టడం పూర్తయింది, 52 రోజుల్లో పూర్తయింది అన్నటువంటి విషయం యూదులకి అర్థమవుతుంది, శత్రువులకి అర్థమవుతుంది, అన్యజనులకు అర్థమవుతుంది. కానీ వీళ్ళందరూ అల్టిమేట్గా దేన్ని బట్టి, అంటే ఎవరిని బట్టి పని జరిగిందని వాళ్ళు తెలుసుకున్నారనంటే ఇది దేవుని వలన జరిగిన కార్యం తప్ప వీళ్ళ వలన అయితే అయ్యే పని కాదు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇక్కడ మిమ్మల్ని అడగాలనుకుంటుంది, వాళ్ళు ఎలా తెలుసుకోగలిగారు, ఎలా గ్రహించగలిగారు? ఒక కార్యాన్ని చూసినప్పుడు ఆ కార్యం జరిగినటువంటి వ్యక్తిని బట్టి కాక, ఆ కార్యం వెనుకున్నటువంటి దేవుని యొక్క శక్తిని గుర్తించి దేవుణ్ణి ఘనపరచటం అనేటటువంటిది, కార్యాన్ని బట్టి దేవుణ్ణి యాడ్ చేసుకొని దేవుణ్ణి మహిమపరచటం అనేది, అది అన్యులు, అది శత్రువులు ఈ పని జరిగించటం విచిత్రమైనటువంటి విషయం. మన లైఫ్లో ఎన్నో కార్యాలు జరుగుతాయి దేవుని. మన బిడ్డలు పాస్ అవుతారు,
కానీ మన బిడ్డలకు మాత్రమే, వాళ్ళ ప్రతిభకు మాత్రమే మనం ఆ ఘనతను ఆపాదిస్తాం. మా బిడ్డ బాగా చదివింది, నా కొడుకు బాగా చదివాడు, లేదా మనం ఒక ఉద్యోగాన్ని సంపాదిస్తాం. నేను బాగా కష్టపడ్డాను, నేను బాగా నా ప్రతిభ లేకపోతే నా కష్టం, నేను చేసిన పోరాటం ఈరోజు నేను సాధించిన ఉద్యోగం. మన వ్యాపారం డెవలప్ అవుతుంది, నేను వేసిన స్ట్రాటజీస్, నేను అనుకున్న ప్లాన్స్ కరెక్ట్గా అమలు అయినాయి కాబట్టి నేను ఇప్పుడు ఇది సాధించగలిగాను అని చెప్పుకునేటటువంటి పద్ధతి. మనం గెలిస్తే మనల్ని ఘనపరిచే మనుషుల్ని మనం చూస్తాం తప్ప, మనం గెలిస్తే మన దేవుణ్ణి ఘనపరిచేటటువంటి స్థితి. అసలు ఇక్కడ జరిగిన విషయాన్ని మీరు ఎన్ని రకాలుగా ఆలోచన చేయండి. ఈరోజు నేను మీకు చాలా విషయాలు మాట్లాడతా. డిటర్మినేషన్ మేక్స్ డిఫరెన్స్ అనేది నేను ఇవాళ మీతో చెప్పాలనుకున్న ప్రసంగం. బట్ టైం ఉంటే దాన్ని నేను కోట్ చేస్తా. బట్ ఇదొక్కటి ఆలోచన చేయండి. నువ్వు గెలిస్తే, నీ జీవితంలో కార్యం జరిగితే, నీ కుటుంబంలో కార్యం జరిగితే, సేవలో ఏదైనా అద్భుతం జరిగితే మనిషికి ఘనత వస్తుందా, లేదా ఆ మనిషి యొక్క దేవునికి ఘనత వస్తుందా అన్నది మనం ఆలోచన చేయాలి. దాని మీద మనం ఫోకస్ చేయాలి. నా గుండె బాగా భారం అనిపించినటువంటి విషయం, చాలా అంశాల గురించి ఆలోచించాలనుకున్నటువంటి విషయం, బాగా ప్రేరేపించిన విషయం ఏంటంటే, నేను సాధించింది నా దేవునికి ఘనతని తీసుకురాగలుగుతుందా, నాకు మాత్రమే ఘనతను ఆపాదించబడుతుందా అన్నది. దేవుడు అనేక అద్భుతాలు మన జీవితంలో జరిగించుకుంటూ వెళ్ళారు. కొన్నిసార్లు ప్రయాణాల్లో దేవుడు తప్పించిన విధానం, కొన్నిసార్లు ఉద్యోగాల్లో నువ్వు సాధించిన విధానం, సేవలో నువ్వు సాధించిన విధానం, కుటుంబంలో సాధించిన విధానం, చదువుల్లోనో, ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, ఆర్థికంగానో, ఆరోగ్యపరంగానో, లేకపోతే నీకు దేవుడిచ్చిన తెలివితేటల పరంగానో, నీకు ఇచ్చిన దేవుడిచ్చిన జ్ఞానం పరంగానో, భగవంతుడు అప్పుడప్పుడు మన జీవితాల్లో జరిగించే, సంఘాల్లో జరిగించే అద్భుతాల పరంగానో ఎవరికి మహిమ చెందుతుంది, ఎవరికి ఘనత వస్తుంది, అన్యులు చూసినప్పుడు ఎవరిని యాడ్ చేసుకుంటున్నారు అనేది మనకు తెలియాలి. మీరు అర్థం చేసుకొని చెప్పండి. నెహెమ్యా కాలంలో 52 రోజుల్లో గోడ కట్టినందుకు ఫస్ట్ ఎవరిని పొగడాలో తెలుసా? మీకు అర్థమైన కాడికి ఎవరిని పొగడాలి కదా? నెహెమ్యాను కదా పొగడాలి. ఒక్కడు ఇంతమందిని ప్రభావితం చేసి, వీళ్ళందరినీ కంబైన్ చేసి, ఇంత 52 రోజుల్లో ఇంత పెద్ద మహా ప్రాకారం కట్టడం సులభమైంది కాదు. క్రెడిట్ గోస్ టు నెహెమ్యా అనాలా, ఈ ఘనతంతా నెహెమ్యాకే చెందాలి అనాలా, లేదా అందరూ కలిసికట్టుగా ఒక పని జరిగించారు కాబట్టి యూదులందరినీ పొగడాలి. శబాష్, మీరు అనుకున్నది సాధించారు, మీరు ఏం చేయాలనుకున్నారో అది చేశారు, చాలా తక్కువ రోజుల్లో ఈ పని చేశారని అయితే యూదుల్ని లేదా నెహెమ్యాని పొగడాలి, ఘనపరచాలి. మీరు ఒక్క ఓడు చూస్తారా అక్కడ? కనీసం ఒక్క పదం. 52 రోజుల్లో ఈ పని పూర్తయింది కాబట్టి శత్రువులు నెహెమ్యాని బట్టి ఆశ్చర్యపడ్డారు, అధైర్యపడ్డారు. నెహెమ్యా నాయకత్వాన్ని బట్టి వాళ్ళు చాలా సంతోషపడ్డారు లేదా అసూయపడ్డారు. నెహెమ్యాని పొగిడారు. లేదా అన్యులు నెహెమ్యాని బట్టి, యూదులను బట్టి భయం వేసింది, లేదా ఈ పని వారి వల్ల జరిగింది, వారి బలం వల్ల జరిగింది, వారి సామర్థ్యం వల్ల జరిగిందన్న ఒక్క అక్షరం నాకు దొరికిద్దేమోనని లెంకుతూ వచ్చిన ఒక్క పదం, మనిషికే ఆపాదించబడే ఒక్క పదం కనిపించలా. ఒకవేళ ఇదే స్థానంలో నువ్వో నేను ఉంటే ఎవరు పొగడకపోతే మనల్ని మనమే బోడుకుంటాం. హలో, వింటున్నారా? హల్లెలూయా. నా కొడుకు ఎంత కష్టపడ్డాడంటే, నా కూతురు ఎంత కష్టపడిందంటే ఈరోజు ఆ పేరు సాధించడానికి నేను నా కళ్ళతో చూసినా అంటాం. లేదా నా భర్త ఎంత కష్టపడ్డాడో నేను చూసినా అని అంటాం. భర్తను గురించి చెప్పుకోవడానికి, పిల్లల గురించి చెప్పుకోవటానికి, మన గురించి మనం చెప్పుకోవటానికి, మన సంఘం గురించి మనం చెప్పుకోవటానికి, మన పాస్టర్ గురించి మనం చెప్పుకోవటానికి మన దగ్గర ఇన్ని కారణాలు ఉంటాయి. సామెతలు 27వ అధ్యాయం ఒక్కసారి ఓపెన్ చేయండి. అందరం అసలు నాకు ఈ మాట చదివినప్పుడైతే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. 27:2 చదువుతారా? సామెతలు 27:2. హలో, నీ నోరు కాదు అన్యులు పొగడాలి నిన్ను, నీ పెదాలు కాదు పరులే నిన్ను పొగడ దగును. ఈ మాటను బట్టి నేను ఒక కొటేషన్ ఇస్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి.
ఒక సామాన్యమైనటువంటి మనిషి ఏదైనా సాధిస్తే తనను తాను పొగుడుకోకూడదంట. ఎవరు పొగడాలి? నీ నోరు కాదు, అన్యుడు పొగడాలి. నీ పెదవులు కాదు, పరులు నిన్ను పొగడతల్లో ముంచాలి. కానీ ఆత్మీయుడి దగ్గరికి వచ్చినప్పుడు తన నోరైనా తన పెదవులైనా అన్యుడైనా పరులైనా కాదు, దేవుడు తప్ప అంటే గుర్రాలను బట్టో రౌతులను బట్టో నేను అతిశయపడట్లేదు, నా దేవుణ్ణి బట్టి నేను అతిశయపడుతున్నాను అని కీర్తనాకారుడు చెప్పినట్లు, ఒకవేళ ఏదన్నా ఘనత ఏదన్నా పొగడత వస్తే అది దేవుడి నుంచి రావాలి. నువ్వు పొగుడుకోకూడదు, ఇతరులు పొగిడినా కూడా ఆ పొగడ్తను దేవునికి ఆపాదించాలే తప్ప ఆ పొగడ్తను బట్టి మనం సంబరపడకూడదు. అది గుర్తుపెట్టుకోనండి. నెహెమ్యా ఎలా అంగీకరించాడో నాకు తెలియట్లా, యూదులు ఎలా ఒప్పుకున్నారో నాకు తెలియట్లా. ఎంత పనో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఆశ్చర్యపడటానికి, వాళ్ళు భయపడటానికి, ఇది దేవుడి వల్లే జరిగిందని వాళ్ళు అంగీకరించటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. 2వ అధ్యాయంలో అర్తహషస్త అనేటటువంటి రాజు అన్యరాజు, యూదులకి యొక్క ప్రాకారాలు కట్టడానికి ఇతనికి అసలు సంబంధమే లేదు. తన దగ్గర పనిచేస్తున్నటువంటి, అది కూడా చెరగా పట్టబడిన ఒక బానిస, తన దగ్గర పనిచేసేటటువంటి బానిసల్లో ఒకడు తన దగ్గర పనిచేస్తున్నాడు. ఆ పనిచేస్తున్నటువంటి అతను చెప్పిన మాట రాజు వినాల్సిన అవసరం లేదు, రాజు సహాయం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ ఫస్ట్ టైం ఒక అన్యరాజు, నీవు నీ ప్రాకారం కట్టుకోవటానికి నేను సహాయం చేస్తాను, నువ్వు వెళ్ళు, ఎప్పుడు వస్తావో ఒక మాట చెప్పు అని చెప్పిన విధానం. అసలు ఫస్ట్ అద్భుతం ఏంటనంటే, అన్యరాజులు ఒక యూదులకి సహాయం చేయటం, వాళ్ళు ప్రాకారాలు కట్టుకుంటాను అనంటే సహాయం చేయటం. ఒక రాజు ఎలా సహాయం చేయగలుగుతాడు అంటే, మొదటి అధ్యాయమే సాక్ష్యం, 100 రోజుల ప్రార్థన ప్రభావమే సాక్ష్యం. దేవుడు కార్యం నెహెమ్యా కన్నులారా చూస్తున్నాడు. దేవుడు ఈ రాజు మనసును మార్చాడు. ఎందుకంటే 1వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? 1వ అధ్యాయం 11వ వచనం, యెహోవా, ఇది కొంచెం సౌండ్ పెట్టమ్మా. ఇక్కడ వరకు ఆయన చేసిన ప్రార్థన. ఇప్పుడు ఎవరి సహాయం కావాలని ఆ 100 రోజుల్లో ప్రార్థన చేశాడంటే, ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలుకుంటున్నాను అని ప్రార్థించాడు. ఈయన ప్రార్థన ఏంటంటే, దేవా, నేను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు అన్యుడైనా అతడు నాకు సహాయం చేయాలి, దానికి నీకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు చేసిన ఫస్ట్ అద్భుతం ఏంటంటే, రాజులు సహాయం చేయటం మొదలుపెట్టారు. రెండోది, 2వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు 18వ వచనంలో ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, మనమందరం ఈ గోడ కట్టుదము రండి అని 18వ వచనంలో చెప్పి, ఇది కాక దేవుని కరుణాహస్తం నాకు ఏ విధంగా సహాయపడిందో, రాజు ఏ విధంగా నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడో విషయాలన్నీ చెప్తున్నప్పుడు, అప్పుడు వాళ్ళందరూ మాట్లాడినటువంటి మాట, ఈ పని చేయుటకు మేమందరం పూనుకొని ముందుకు వస్తున్నామని కమిట్మెంట్ ఇచ్చారు. ఒక దేశంలో, ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను, నేను ఒకవేళ మనలో ఎవరైనా ఒకళ్ళు నాయకులుగా నిలవబడి ఒక పని చేద్దామని మీ అందరితో చెప్తే, మీ అందరూ సహకరించాలని ఏమి లేదు, అందరికీ ఒకే అభిప్రాయం వస్తుందని కూడా లేదు. నేను చెప్పిన మాట మీలో సగం మందికి నచ్చిద్ది, సగం మందికి నచ్చదు. సగం మంది సపోర్ట్ చేస్తారు, సగం మంది సపోర్ట్ చేయరు. సింపుల్గా ఒక మాట అంటున్నాను. బయటికి వెళ్దామని అనుకున్నాం అందరం, సింపుల్గా బయటికి వెళ్దాం అనుకున్నాం. అందరికీ టైం షార్ట్ పీరియడ్ ఉందని 24వ తారీఖున వద్దనుకొని మళ్ళీ 30వ తారీఖు అనుకున్నాం. అనుకున్నటువంటి పని అందరూ కలిసి రావటానికి చాలా కారణాలు ఏర్పడ్డాయి. పొలం పని ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, లేకపోతే వ్యాపారం ఉండొచ్చు, ఆరోగ్యం బాగోకపోయి ఉండొచ్చు, రావాలనే మనసు లేకపోయి ఉండొచ్చు, పైసలు లేకపోయి ఉండొచ్చు, 100 రీజన్స్ మీ దగ్గర రెడీగా ఉండొచ్చు. కానీ చెప్పిన మాటకి
మాకు ఇష్టమై వచ్చిన వాళ్ళ జాబితా, అంటే ఒక 100 మందిని 200 మందిని గురించి మాట్లాడుకుంటే దాంట్లో ఎంతమంది వస్తారు, ఎంతమంది దానికి అంగీకరించారు అంగీకరించలేదనేది మనకు అర్థమైపోతుంది. రీజన్స్ ఉండవు కొంతమందికి. నాకు రాబుద్ధి కాలేదంతే, పైసలు లేవా, ఉంటాయి. పని ఏమనుందా, అంత ఇంపార్టెంట్ పనులు ఏముండవు. సంవత్సరానికి ఒకసారి బయటికి వెళ్ళాలని అనుకొని చాలా రోజుల నుంచి అనుకుంటున్నటువంటి కార్యక్రమే. అనుకున్న కార్యక్రమానికి చెప్పిన ఉద్దేశాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయరు. విచిత్రం ఏంటో తెలుసా, ఒక దేశం మొత్తం ఒక పని మీద ఒక తాటి మీదకి రావటం, మరలా ఇలాంటి సన్నివేశాలు పదే పదే రిపీట్ అవ్వవు. అలాంటి కార్యం అది. ప్రజలందరూ చెప్పిన మాట ఏంటో తెలుసా, 19వ వచనం చూడండి, మధ్యలో నుంచి చదువుతారా, 20 నుంచి చదవమ్మా. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచి అయినను లేదని. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్న మాట ఏంటనంటే, మా దేవుడు మా యత్నాలను సఫలం చేస్తాడు గనక మేము కట్టుటకు పూనుకొనుచున్నాము అని. ప్రజలందరూ కలిసి ఒక పని మీదకి రావటం మరొక అద్భుతం. చిన్న విషయం కాదు ఇది. ఒక పని అనుకున్నప్పుడు అందరూ కలిసి ఏకాభిప్రాయానికి వచ్చేటటువంటి ఆ ఐక్యత దేవుడు జరిగిస్తే తప్ప జరగదు. అన్యరాజు సహాయం చేయటం దేవుని కార్యం. ప్రజలందరూ ఐక్యంగా వచ్చి ఒక పని చేయాలని నిర్ణయించుకోవటం మరొక కార్యం. ఆరంభ సూరులంట, చాలా వరకు చాలామంది ఆరంభ సూరులంట. పని ప్రారంభిస్తారు కానీ పని ముగించలేరంట. కష్టం వచ్చిందో నష్టం వచ్చిందో, ఎగతాళి, ఇబ్బందులు, ఇరుకులు, ఆపదలు, అపాయాలు ఇవన్నీ జరిగితే మధ్యలో కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. ఆరంభిస్తారు కానీ కష్టం వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఐక్యంగా రావటమే కాదు, ప్రారంభించటమే కాదు, వాళ్ళందరూ కలిసి పని చేయటమే కాదు, ఆనుకొని ఆ ఏరియా మొత్తం బాగు చేసిన తర్వాత 4వ అధ్యాయంలో సన్బల్లట్టు టోబి అనేటటువంటి వాళ్ళు మొదటి వచనం దగ్గర నుంచి చూడండి, వాళ్ళు ఎగతాళి చేయటం ప్రారంభించారు. కోపంతో దుర్బలులు అని మాట్లాడారు. వీళ్ళు తమంతట తామే ఈ పని చేసి ముగిస్తారా, వీళ్ళు ఒక్క దినమందే ఈ పని చేస్తారా, బలులిచ్చి బలపరుచుకుంటారా అని మాట్లాడినటువంటి వీళ్ళు, మరొక వ్యక్తి టోబి అంటాడు, నక్క వచ్చి మీద పడితేనే, గోడ మీద పడితే చాలు ఆ గోడ కూలిపోతుంది, అంత బలహీనులు వీళ్ళు అని చెప్పారు. 4వ అధ్యాయంలో 2వ వచనాన్ని మీరు చదివితే పరిస్థితి ఏంటంటే, కాల్చబడిన చెత్త కుప్పలవి, కుప్పగా వేసిన రాళ్ళవి. చూడండి 2వ వచనం చివరిలో, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైన వాటిగా వీళ్ళు. గ్రౌండ్ రియాలిటీ ఏంటనంటే, ప్రజలు వచ్చారు ఓకే, కానీ ఎగతాళి ఉంది, అవమానం ఉంది, నిందలున్నాయి. ఇదిగో చూస్తేనేమో చెత్త కుప్పలుగా పడిపోయింది, కాల్చబడిన చెత్త కుప్పలుగా పడిన రాళ్ళు ఉన్నాయి. మీరు ఇంకా అదే 4వ అధ్యాయం 9వ వచనంలో వాళ్ళు ఏమంటారు, ఆ 10వ వచనంలో ఈ మాట చూడండి, అప్పుడు యూదా వారు బరువులు మోయేవారి బలం తగ్గింది, ఉన్న చెత్త విస్తారంగా ఉంది అని అంటారు. చెత్త విస్తారంగా ఉంది, కుప్పలు కుప్పలుగా ఉంది, దీనంతా తీసి శుభ్రం చేయటానికే వాళ్ళ జీవితం సరిపోదనేది శత్రువుల యొక్క ఆలోచన. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కూడా అదే. వాళ్ళ శక్తి సరిపోదు, వాళ్ళ బలం తగ్గిపోతుంది, ఇక పని చెయ్యలేము అని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పని చేయటానికి వచ్చిన వాళ్ళల్లో నిరుత్సాహం ఉంది, నిరాశ ఉంది, చేయలేము అని డిసైడ్ అయిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని పరిస్థితుల్లో 52 రోజుల్లో పని పూర్తయింది. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోనండి. ఒకవైపు 52 రోజులు పని పూర్తయిన విషయం, ఒకవైపేమో ఇది రాజులు సహాయం చేశారు, ప్రజలు ఐక్యంగా ముందుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పని ప్రారంభించిన తర్వాత ఎగతాళి, అవమానం, నింద, బలం తగ్గిపోవటం, పని చేయాలని ఆ నిరుత్సాహం, లేకపోతే ఇంకా మాట్లాడాలంటే 5వ అధ్యాయంలో ఇంటర్నల్గా చాలా సమస్యలు వస్తాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఆర్థికపరమైన ఇబ్బందులు అని అంటే మేము అప్పుల్లో ఉన్నాము, ఈ పని చేసుకుంటూ కూర్చుంటే మాకు తిండి ఉండదు, మేము అప్పులు తీర్చుకోలేమని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. 6వ అధ్యాయానికి వస్తే వాళ్ళందరినీ అంటే నెహెమ్యాని చంపాలని చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక మైదానం దగ్గరికి రమ్మని చెప్పి మాట్లాడుకుందాం రమ్మని చెప్పి నెహెమ్యాని చంపేద్దామని అనుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెహెమ్యా అన్న మాట, నేను చేసే పని చాలా గొప్పది, వీటిని విడిచిపెట్టి నేను రాలేను, ఈ పని చేయటానికి నేను పూనుకున్నానని ఆ పనికి వాళ్ళు పిలిచిన చోటకి వెళ్ళలేదు. 5 సార్లు వాళ్ళు పిలిచారు కానీ ఆయన వెళ్ళలే. ఆయన మీద ఎలాంటి నిందేశారంటే, ఈ గోడ కట్టి నువ్వు యూదులకు రాజు అవ్వాలనుకుంటున్నావు అని కూడా మాట్లాడారు. ఈ మాట మాట్లాడినప్పుడు మేము ఎటువంటి వారమో మాకు తెలుసు, మేము అటువంటి పనులు చేసేవాళ్ళం కాదు అని చెప్పి అతనికి వచ్చినటువంటి ఆపదలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే, ఇవన్నీ ఒక పక్కన పెట్టండి, ఇప్పుడు ఇన్ని సమస్యలున్నా 52 రోజుల్లో అంటే పనివాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు, పని వాళ్ళకి ఆర్థిక సమస్యలు వస్తున్నాయి, నెహెమ్యాని చంపాలనుకుంటున్నారు, నెహెమ్యా మీద నిందలేస్తున్నారు, వీళ్ళని ఎగతాళి చేశారు, అవమానపరిచారు. ఇవన్నీ ఉన్నా కూడా 52 రోజుల్లో పని పూర్తయినటువంటి విధానం. అరే వాళ్ళు కేవలం మనుషుల యొక్క సంకల్ప బలం ఇది చేసింది అని ఎందుకు గ్రహించలేకపోయారు? దేవుణ్ణి మాత్రమే ఎందుకు పొగిడారు అని అంటే మీకు కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. 2వ అధ్యాయం 18వ వచనంలో నెహెమ్యా మొట్టమొదటి నుంచి దేవుణ్ణి తప్ప మరొక తన సామర్థ్యాన్ని బట్టి చూడండి ఇట్లా చెప్పొచ్చు కూడా. 18వ వచనం చదువుతారా? ఇప్పుడు ఇక్కడ ఒక్క మాట ఆలోచన చేయండి. 100 రోజులు ప్రార్థన చేశాడు కదా నెహెమ్యా, 100 రోజులు ప్రార్థన చేశాడు, రాజుతో మాట్లాడి ఒప్పించింది నెహెమ్యా. అక్కడి నుంచి వచ్చి రాత్రంతా ఒక పశువుని తీసుకొని ఆ ఊరంతా తిరిగి దేవుడు తన మనసులో పెట్టింది పగల దాకా ఎవరితో చెప్పకుండా ప్రజలందరిని పిలిచినప్పుడు కనీసం ఒక్క పదమన్నా నేను 4 నెలలు కన్నీరుతో ప్రార్థన చేశానని ఒక్కళ్ళతో ప్రమోట్ చేశాడా? ఒక్కళ్ళతోనన్నా తన ప్రార్థనను గురించి కానీ, రాజుతో నేను చాలా కన్విన్సింగ్గా మాట్లాడి ఒప్పించానని కానీ, నా టాలెంట్ ఏంటంటే రాజు రాణితో మాట్లాడి అడవిలో ఉన్న కట్టెకి పర్మిషన్స్ తీసుకొచ్చాను, నేను దాటటానికి కావాల్సిన పర్మిషన్స్ తెచ్చుకున్నాను, అన్నిటినీ సమకూర్చుకున్నానని తనను గురించి ఒక్క మాట కూడా ఎక్కడ నెహెమ్యా ప్రమోట్ చేయలేదు, తన ఘనతని ఎక్కడ చూపించుకోలేదు. ఆయన మాట్లాడిన మాట ఒకటే, దేవుని కరుణాహస్తం నాకు తోడై ఉంది. రాజును కూడా దేవుడు మార్చి సహాయం చేయించాడు అని దేవుణ్ణి ప్రమోట్ చేశాడు యూదుల దగ్గర. 4వ అధ్యాయం 4వ వచనంలో సన్బల్లట్టు టోబియా ఇన్ని రకాల ఎగతాళులు, నిందలు, అవమానాలు, హేళన చేస్తున్న టైంలో 4వ వచనంలో ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసా? సన్బల్లటుతో తిరిగి ఒక మాట అనలేదు, టోబియాతో 4 మాటలు తిట్టలేదు, అవమానానికి అవమానంగా 4 మాటలేం మాట్లాడలా. 4వ వచనంలో ఏముందో తెలుసా? మా దేవా ఆలకించు అని ప్రార్థన చేశాడు. శత్రువులు చూస్తుండగా, శత్రువులు ఎగతాళి చేస్తుండగా దేవా ఆలకించు అని తన బలం మీద కానీ, తనకు రాజు తెలుసు కాబట్టి రికమెండేషన్ల మీద కానీ ఎక్కడా అతను వెళ్లకుండా శత్రువులు చూస్తుండగా దేవుడికి ప్రార్థన, యూదులందరికీ దేవుని సహాయం చేశాడని దేవుడికి చేసిన ప్రార్థన. 6వ అధ్యాయం దగ్గరికి మీరు రండి. మీరు 4వ అధ్యాయం 10వ వచనం చదివినా 9వ వచనం, మా దేవునికి మేము ఏం చేశాం? ప్రార్థన చేశాము అని రాసి ఉంటుంది. 6వ అధ్యాయం దగ్గరికి రండి, 9వ వచనం చూడండి, లాస్ట్ వచనం, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. 14వ వచనం చూడండి, నా దేవా వారి క్రియలను బట్టి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు హలో ఇటు చూడండి, ఒక్క చోటైనా తన బలాన్ని కానీ తనకున్న అధికారాన్ని కానీ యాజ్ ఎ గవర్నర్ అయినా రాజు దగ్గర గిన్నె అందించే పని అక్కడ షూషాను కోటలో అయితే, యూదుల మధ్యలోనికి వచ్చినప్పుడు, యెరూషలేములోకి వచ్చినప్పుడు యాజ్ ఎ గవర్నర్గా అపాయింట్ అయ్యి వెళ్ళాడు ఆయన. 5వ అధ్యాయం దగ్గరికి మీరు రండి,
19వ వచనం చూడండి. నా దేవా, ఈ జనులకు చేసిన సకలమైన ఉపకారాలను నాకు మేలు కలుగునట్లుగా చేయమని. 18వ వచనం, నా నిమిత్తం ప్రతిదినము ఒక ఎద్దును, ఇవన్నీ చెప్పాడు. ఈ జనుల దాసత్వము కఠినంగా ఉంది, అధికారికి రావాల్సిన సొమ్మును నేను ఆపేక్షించలేదు. ఈయన అధికారిగా వచ్చాడంట. ఎలాంటి అధికారం? యాజ్ ఎ గవర్నర్గా వచ్చాడు అక్కడికి. వినండి మాట చూడండి. గవర్నర్ అయ్యుండి తన పవర్ను ఉపయోగించలేదు. శోషాను కోటలో రాజుకి పక్కన నిలబడే స్థానం ఉండి, రాజుతో మాట్లాడే సన్నిహిత సంబంధాలుండి కూడా రాజు యొక్క ఇన్ఫ్లుయెన్స్ని వాడలేదు. యూదులందరినీ రెచ్చగొట్టి ఒక్క సన్బల్లట్టుని, టోబియాని కలిసి మీద పడి చంపేయటానికి ఎంతో టైం పట్టదు. హలో, వింటున్నారని అనుకుంటున్నా. హల్లెలూయా. మగోళ్ళు ఒక్కసారి చెప్తారా హల్లెలూయా? ఎక్కడా తన సొంత బలాన్ని, తన సొంత అధికారాన్ని, తనకున్న పరిచయాలను ఉపయోగించుకోకుండా 2:18లో కానీ, 4:4లో కానీ, 4:9లో కానీ, 6:9లో కానీ, 6:14లో కానీ ప్రతి చోట నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ప్రజలు దేవుని నామాన్ని వట్టిగానే మహిమపరచలా. 52 రోజుల్లో పూర్తవటం అద్భుతమే. కానీ ఆ అద్భుతం నెహెమ్యా వల్ల జరిగిందని ప్రజలు గమనించట్లేదు. నెహెమ్యా వెనకుండి నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి గుర్తు చేసుకొని దేవుణ్ణి మహిమపరచటం మొదలుపెట్టారు. నేను ఈరోజు ఈ మాట అంటున్నాను. నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరిగినాయి. నీ కార్యాలను చూసిన వాళ్ళు నిన్ను పొగుడుతున్నారా? నీ వెనకున్న నీ దేవుణ్ణి పొగిడారా? అన్ని జనుల మధ్యలో మనం ఉంటున్నాం. మన ఆడకట్టలో దాదాపుగా 2 దేవుణ్ణి నమ్ముకుంటే ఒక 20 మంది దేవుణ్ణి నమ్మని వారి మధ్యలో మనం బ్రతుకుతున్నాం. మన ఆడకట్టలో మనం తప్ప ఇంకొకళ్ళు లేరు, మన తాండాలో మనం తప్ప ఇంకొకళ్ళు లేరు. మన జీవితంలో దేవుడు ఏదన్నా కార్యం జరిగిస్తే ప్రజలు మనల్ని చూసి పొగుడుతున్నారా, మన దేవుణ్ణి పొగుడుతున్నారా? ఒకవేళ మనల్నే పొగుడుతున్నారు అని అంటే వాళ్ళ మధ్య మనం ఎప్పుడూ దేవుణ్ణి ప్రమోట్ చేయలేదు అని అర్థం. ఆ ఘనతని ఏనాడు దేవుడికి మనం ఆపాదించలేదని అర్థం. పాస్టర్ల దగ్గర నుంచి విశ్వాసుల దాకా ఘనతను తీసుకుంటున్నాం తప్ప ఘనతను ఏ రోజు దేవుడికి ఆపాదించం. మనం ఏదన్నా అద్భుతం జరిగినప్పుడు ఇది నా దేవుడి వల్ల జరిగింది అని ప్రజలకి చెప్పటం లేదా ప్రార్థనా కూడిక ద్వారా తెలియపరచటం అనేది క్రైస్తవులు మర్చిపోయినటువంటి విధానం అయిపోతుంది. ఏదన్నా జరగని ఇది దేవుడు చేసిన కార్యం, కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలని చెప్పటం మర్చిపోయాం మనం. మీకు కొన్ని కార్యాలు చూపిస్తాను ఈ రోజున, కొన్ని కార్యాలు చూపిస్తాను. ఆదికాండం దగ్గరికి రండి. 21వ అధ్యాయం 22వ వచనం దగ్గరికి మీరు రండి. అతని పేరు అబీమెలెకు. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా ఒక్కొక్క ఊరిని దాటుకుంటూ వస్తున్నాడు. అలా ఒక అన్య ప్రాంతానికి వచ్చాడు. ఆ అన్య ప్రాంతంలో ఇదిగో అబ్రహాము అక్కడున్న ప్రజలకి దేవుని భయం లేదని అర్థం చేసుకొని, అమ్మా ఇటు చూడండి, నేను చదవమన్నప్పుడు చదువుతుంది కానీ దేవుని భయం వీళ్ళ దగ్గర లేదని గ్రహించి తన భార్య అందంగా ఉంటుంది కాబట్టి తనను చంపి తన భార్యని ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతారేమోనని ఏమి నా చెల్లెలు అని మాట్లాడుకున్న సందర్భం అది. అబీమెలెకు చెల్లి అన్నాడు కాబట్టి భార్యను తీసుకెళ్ళి తనను బ్రతికించాడు, అబ్రహామును వదిలిపెట్టాడు. ఆ రాత్రి ఇదంతా 21వ అధ్యాయంలో మీకు కనపడుతుంది. మేబీ 20వ అధ్యాయమా చూడండి ఒకసారి. 20వ అధ్యాయంలో జరిగిన సంఘటన. 20వ అధ్యాయంలో జరిగిన విషయం ఏంటంటే అబీమెలెకు శారమ్మను తీసుకొని వెళ్ళిపోతాడు. అబ్రహాము ఒక దగ్గరుండి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అబీమెలెక్కి రాత్రిపూట దేవుడు దర్శనంలో కనపడి, శారమ్మను నువ్వు ముట్టకూడదు, అబ్రహాము యొక్క భార్య ఆమె, అబ్రహాం అనే ఆయన ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తే నీ జీవితం బాగుపడుతుంది అని చెప్తే, అయ్యా అతడు నాకు చెల్లి అని చెప్పినందుకే నేను తెచ్చాను, అయినా ఇంతవరకు ఆమె మీద నేను చేయి వేయలేదు, నేను ఏ పాపం చేయలేదు అని అంటే ప్రభు అంటారు, నువ్వు పాపం చేయలేదు కాదు, నువ్వు పాపం చేయకుండా నేనే నిన్ను అడ్డుకున్నాను, ఏ దోషం నీ ద్వారా జరగకుండా నేనే ఆ విషయంలో చొరవ తీసుకున్నాను, ఆమెను వదిలిపెట్టి అతని చేత నువ్వు ప్రార్థన చేయించుకుంటే ప్రార్థన చేయించుకుంటాడు. ఆ తర్వాత దేవుడు అబ్రహాం ప్రార్థన బట్టి వారి గర్భాలు తెరిచి
వాళ్ళ ప్రాంతంలో అందరూ పిల్లల్ని కనటం మొదలు పెడతారు. కానీ 21వ అధ్యాయం 22వ వచనం వచ్చేసరికి శారమ్మకి కుమారుడు పుడతాడు, అబ్రహాము దీవించబడుతూ ఉంటాడు. 22లో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? రాజు తన సేనాధిపతిని తీసుకొని అబ్రహాము దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు. 22వ వచనం చూడండి. అబీమెలెకు అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి ఇప్పుడు మ్యాటర్ వినండి. అబ్రహాము దీవించబడుతున్నాడు అన్న సంగతి అబీమెలెక్ అనేటటువంటి రాజుకు అర్థమైంది. ఆ రోజుల్లో రాజుల్ని అబీమెలెక్ అని పిలిచేవాళ్ళు వాళ్ళ ఏరియాలో. నెక్స్ట్ గెరారు ప్రాంతపు రాజును కూడా అబీమెలెక్ అని పిలుస్తారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అబ్రహాము కాలంలో ఇస్సాకు పుట్టిన కొద్ది రోజులకి అబీమెలెక్ అనే రాజు దిగి వచ్చి తన సేనాధిపతిని తీసుకొని అబ్రహాముతో మాట్లాడడానికి వచ్చి ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? ఇలా అనాలి అసలు యాక్చువల్గా, అయ్యా నువ్వు చాలా డెవలప్ అయిపోతున్నావు, బాగా నువ్వే పని చేసినా సక్సెస్ అయిపోతున్నావు, నువ్వు ముట్టిందల్లా బంగారం అవుతుంది, నువ్వేం చేసినా బాగుపడుతున్నావు, కాబట్టి నీకు నాకు మధ్యలో శత్రుత్వం ఉండకుండా ఉండినట్లుగా నాకు ఒక ప్రమాణం చేయి, నన్ను కానీ నా పిల్లల్ని కానీ నువ్వేం చెయ్యను అని నాకు ప్రమాణం చేయవా అనాలి. కానీ అబ్రహాము యొక్క దీవెన ఎవరి వలన జరిగిందో అబీమెలెకు మాట్లాడుతున్న తీరు మీరు గమనించండి. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నువ్వు చేయు ప్రతి పనిలో నువ్వు సఫలమవుతున్నావు అన్న సంగతి మాకు అర్థమైంది, కాబట్టి నన్ను కానీ నా పిల్లల్ని కానీ నువ్వేం చేయొద్దు అని అన్నాడు. ఒక ఆత్మీయుడి యొక్క దీవెన అన్యులు చూసినప్పుడు అతడి ప్రతిభను కాక వారి దేవుణ్ణి ఘనపరచుట, దేవుడు నీకు తోడై ఉంటే తప్ప పరదేశిగా వచ్చిన నీవు ఇంత డెవలప్ అవ్వలేవు. నీ ఆడకట్టలో నీ అభివృద్ధిని చూసిన వాళ్ళు ఎప్పుడైనా నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ఘనపరిచాడమ్మా అని చెప్పిన రోజు, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు తమ్ముడా, నిన్ను దీవించాడు, నువ్వు అనుకున్నట్టు చేయటానికి నీ దేవుడే కారణమని ఏనాడైనా ఒక్క అన్యుడు మనతో మాట్లాడిన సందర్భం వస్తే నేనంటున్నాను, దాని అర్థం ప్రతిసారి నువ్వు నీ దేవుణ్ణి ప్రమోట్ చేయటాన్ని బట్టి. ఉట్టిగా అనరు అన్యులు, ఇలా చెప్పాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఏదన్నా కార్యం జరిగినప్పుడు ఇలా మాట్లాడాలి దేవుని పిల్లలు. వాళ్ళ ఎదుట మేము ప్రార్థన చేసి ప్రారంభించాము, మా దేవుడు దీన్ని ఘనపరిచాడు, మా బలం అయితే ఇది చేసేవాళ్ళం కాదు, మా దేవుని కార్యం ఇది అని మీ నోట ఎప్పుడైనా మాటగానో పాటగానో వస్తూ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి ఘనపరచడం మొదలు పెడతారు. ఆత్మీయులు ఈ మధ్య సొంత డబ్బా కొట్టుకోవటంలో బిజీ అయిపోయారు తప్ప నేను పాట పాడినా, నేను వాక్యం చెప్పినా, లేకపోతే నేను ఏదన్నా సాధించినా, ఈవెన్ పిల్లల సక్సెస్ దగ్గర నుంచి భర్త సక్సెస్ దాకా మీ నోట రావాల్సిన మాట దేవుని కృప వలన పాస్ అయ్యాము, దేవుని కృపతో ఇది సాధించాము, దేవుని కృప వలన ఈ ఉద్యోగం దొరికింది, దేవుని కృప వలన ఈ వ్యాపారం వృద్ధి చెందింది అని మీరే మాట్లాడకపోతే, మీ నుంచే దేవునికి మహిమ రావటం ఆగిపోతే ఇక బయట వాళ్ళు ఏం మాట్లాడతారు? నెహెమ్యా గోడ కట్టిన సంగతి ఏమో నాకు పక్కన పెడితే, నెహెమ్యా సాధించిన ఒక అద్భుతం ఏంటనంటే అన్యులు దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా ఆయన చేయగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ తాండాలో, నీ ఆడకట్టలో, నీ కుటుంబాల్లో, మీ బంధువర్గాలలో, మీ జీవితంలో జరిగే ప్రతి కార్యాన్ని బట్టి మీ దేవుణ్ణి పొగడగలిగే రోజున మిమ్మల్ని బట్టి దేవుడు చాలా సంతోషపడతాడు. నా ప్రియమైన బిడ్డ, ఈ రోజు నుంచి ఇది ఒక తీర్మానం. నేనైతే ఇట్లాగే అనుకున్నా. పక్క పేజీ ఓపెన్ చేయండి. ఇస్సాకు జీవితంలో 26వ అధ్యాయం 28వ వచనం చూడండి. 26, 28. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట మేము చూసాం, దేవుడు నీకు తోడై ఉండుట చూసాం. ఇస్సాకు దగ్గరికి గెరారు ప్రాంతపు రాజు అబీమెలెకు వచ్చాడు. ఏమంటున్నాడు తెలుసా?
ఇదిగో మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, ఎన్నో బావులు తవ్వాం, నీళ్లు పడలే. కానీ నువ్వు ఎక్కడ బావి తవ్వినా అక్కడ నీళ్ళు వస్తానే ఉన్నాయి, జలల గల ఊటలు వస్తున్నాయి. నువ్వు బోరేస్తే పడిన నీళ్లను బట్టి చెప్తున్నాను, ఈ ఏరియాలో నీళ్ళే లేవనుకున్నావు, కానీ ఇక్కడ నీళ్లు పడ్డ విధానాన్ని బట్టి చెప్తున్నా, దేవుడు మీకు తోడై బట్టి ఈ కార్యం జరిగింది తప్ప లేకపోతే ఈ కార్యం జరగదని చుట్టుపక్కల ఉన్న అన్యులు సాక్ష్యం చెప్పగలగాలి. గెరారు ప్రాంతపు ప్రజలందరూ వచ్చి చెప్తున్న మాట, నిశ్చయంగా మీ దేవుడు నీకు తోడై ఉన్నాడన్న సంగతి మేము చూసాం, దాన్ని బట్టి చెప్తున్నాం, మాకు మీకు మధ్యలో ఒక సమాధానపూర్వకమైన ప్రమాణం కావాలి అని. ఎక్కడే కాదు, మీరు 39వ అధ్యాయం దగ్గరికి రండి, యోసేపు జీవితాన్ని మీరు చూడండి. మొదటి 3 వచనాలు చూస్తే పోతీఫర్ 3వ వచనంలో ఈ పదం మాట్లాడతాడు. యెహోవా అతనికి తోడై ఉండెనని, అతడు చేసిందంతా అతని చేతిలో యెహోవా సఫలం చేసినని అతని యజమానుడు చూశాడు. అతని యజమానుడు చూశాడు. యాకోబు గురించి కూడా లాబాను మంత్రం వేసి తెలుసుకున్న విషయం ఏంటంటే, యాకోబు యొక్క రాక వలన నీవు అభివృద్ధి చెందావు అని చెప్తారు. యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడు, యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు, ఇస్సాకుకి దేవుడు తోడై ఉన్నాడు, అబ్రహాముకి దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి వాళ్ళ వ్యాపారాల్లో వృద్ధి చెందుతున్నటువంటి విషయం వాళ్ళు గమనించి వాళ్ళు దేవుణ్ణి పొగట్టం మొదలుపెట్టారు. ఫరో రాజు 41వ అధ్యాయం దగ్గరికి రండి, 38వ వచనం చూడండి, చదువుతారా? 41:38. చదువుమ్మా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యోసేపుని పొగడాలనుకుంటే యోసేపుని ఎట్లా పొగడాలి? యోసేపు నీలాంటి తోపు ఎవరు లేడయా అనాల. ఏమన్నా ఐడియా ఇచ్చావా? నీ ఐడియా మా అందరికి బాగా నచ్చింది, నీ ఐడియాని బట్టి నువ్వు మా ఇంటికి అధికారిగా ఉండు, మా ప్రాంతానికి అధికారిగా ఉండు, మేమందరం మీకు దాసులుగా ఉంటామని చెప్పాలా. కానీ ఫరో మాట్లాడిన పదం మొదట ఎవరిని పెట్టి మాట్లాడాడు తెలుసా? ఇదిగో 38లో దేవుని ఆత్మగల మనుష్యుని ఇంకెవరినైనా కనుగొనగలుగుతామా? ఆ తర్వాత మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు, దేవుడు ఇదంతా నీకు చెప్పాడు. ఈ మాట చెప్పాలి అని అంటే దానికి ముందు యోసేపు దేవుణ్ణి ప్రమోట్ చేసి ఉండాలి. మీరు పక్క పేజీకి రండి, 41వ అధ్యాయం 15వ వచనం. యోసేపుతో నేను ఒక కలగన్నానయ్యా, దాని భావాన్ని నువ్వు తెలుపుతావంట, నీవు కలను వింటే దాని భావాన్ని తెలుపుతావని నిన్ను గూర్చి విన్నాను అని అంటే ఫస్ట్ టైం యోసేపు అన్న మాట ఏంటి తెలుసా? అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో. ఎప్పుడైనా నీ గెలుపుని దేవుడికి ఆపాదించిన ఒక్క క్షణం నీ లైఫ్లో ఉంటే దాన్ని బేస్ చేసుకొని రాజులు మాట్లాడతారు. బాగా పాడామనుకో, బాగా పాడా కదా. నేను చాలామంది సేవకులతో నేను మాట్లాడుతున్నప్పుడు, ఈవెన్ సుమనన్నతో ఎప్పుడైనా మాట్లాడుతూ, అన్న దేవుడు మిమ్మల్ని చాలా గొప్పగా వాడుకున్నాడన్న అని ఎప్పుడైనా వాక్యం గురించి మాట్లాడాల్సి వచ్చి మాట్లాడితే అన్న నోటి నుంచి ఒక మాట వస్తుంది, అయ్యా దేవుని కృప, అయ్యా దేవుని కృప మందేముంది, దేవుని కృప అని అంటాడు. నేను ఇలాంటి సేవకుల్ని నేను రాజన్న దగ్గర కూర్చొని చాలా మాట్లాడతా. నేను కూర్చొని మాట్లాడినప్పుడు, అన్న ఆ రోజు ఆ వాక్యం చాలా బలపరిచిందన్న, దేవుడు ఆ రోజు మిమ్మల్ని బలంగా వాడుకున్నారని అంటే, మందేముంది తమ్ముడు, అంత దేవుడి కృప అని. వాడబడుతున్న ప్రతి దైవజనుడు నోట దేవుడికి మహిమను చెల్లించిన విధానం ఈ చెవులతో విన్నాను, ఈ కళ్ళతో దగ్గరుండి నేను చూశాను. చిన్న విషయాల్లో కూడా దేవునికి మహిమ చెల్లించటం నీకు అలవాటైతే చూసే అన్యులు, ఇంట్లో ఉన్నటువంటి మనుషులు దేవుని పొగట్టం అలవాటు చేసుకుంటారు. యోసేపు అన్న మాట ఏంటో తెలుసా? నా వలన కాదు, నేను నిన్ను గురించి విన్నాను అని ఫరో అంటే, ఇది నా వలన జరిగే కార్యం కాదు, దేవుడే క్షేమకరమైన కార్యాలు చేస్తాడు.
నీ జీవితంలో కూడా చేస్తాడని చెప్పాడు. వెంటనే 38వ వచనంలో దేవుడు నీకు ఇదంతా తెలియపరిచాడు అని అన్యులు ఒప్పుకునేటటువంటి పరిస్థితులు. హలో, మీ ఊరిలో మీ ఇంటి చుట్టుపక్కల ఎప్పుడైనా ఏదైనా ఒక అద్భుతమైన కార్యం మీ జీవితంలో జరిగితే ప్రమోట్ చేయండి. ఇది దేవుడి వల్ల జరిగిందని చెప్పండి. మీ పిల్లలతో చెప్పండి. ఎప్పుడైనా మాట్లాడండి. మీ పిల్లల దగ్గరికి వెళ్ళి కూర్చొని తీస్మార్కాన్ని మాట్లాడతాం మనం. మీ నానంటే ఏమనుకున్నావురా నువ్వు? మీ నానంటే ఏమనుకున్నావు? నేను ఎంత కష్టపడ్డాను అనుకున్నావు మీకోసం? నేనెంత చేస్తే నేను ఈ ఇంటిని సంసారాన్ని నడుపుతున్నాను అనుకున్నారు. నేను చాలా రిగ్రెట్ అవుతున్నాను. కొన్నిసార్లు నా పిల్లలతో అలాగే మాట్లాడినా నేను. నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు బాగా దుఃఖం అనిపించింది ఏంటంటే, నా పిల్లల దగ్గర కూడా కొన్నిసార్లు నేను ఇలా చెప్పుకోలేకపోయానా, కొన్నిసార్లు నన్ను నేను ప్రమోట్ చేసుకున్నానా అనిపించింది. ఏది గెలిచినా, ఏది చేసినా, ఏది సాధించినా దేవుడికి మహిమ చెల్లించటం ముందు నాకు అలవాటైతే నన్ను చూసిన వాళ్ళు నా దేవుణ్ణి పొగట్టం మొదలు పెడతారు. నాకు బాగా ఆశ్చర్యం అనిపించినటువంటి విషయం ఏంటంటే, నా ప్రతిభని నేను ఎప్పుడైతే ప్రమోట్ చేసుకుంటానో నేను పొగడబడతా. కానీ నా దేవుని కృపను నేను ఎప్పుడైతే ప్రమోట్ చేస్తానో నన్ను బట్టి నా దేవుడి నామం మహిమపరచబడింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో మీ మాట అంటున్నాను. మీ ఊర్లో మీ దేవుడి నామం మహిమపరచబడేటట్లుగా మీ దేవుని శక్తిని గురించి మీరు మాట్లాడుదురుగాక. హల్లెలూయా. ఈ అనారోగ్యం నుంచి నేను తప్పించబడ్డాను అని అంటే ఆదికాండాన్ని వదిలేయండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 25వ వచనానికి వచ్చి మీరు చూశారనుకో, ఫరో రాజులు లేకపోతే వాళ్ళ అధికారులందరూ అన్న మాట ఏంటో చూడండి. అక్కడ వాళ్ళు అన్న మాట, ఇదిగో వారి రథచక్రాలన్నీ ఊడి పడిపోయేటట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుతూ, అప్పుడు ఐగుప్తీయులు అన్నారు, ఇశ్రాయేలీయుల ఎదుట నుంచి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షాన మనతో యుద్ధం చేయుచున్నాడని వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళు కన్నులారా చూసినటువంటి విషయం ఏంటో తెలుసా? కన్నులారా చూసినటువంటి విషయం ఏంటో తెలుసా? మనతో వారి దేవుడు యుద్ధం చేస్తున్నాడు, మనం ఇంకా పోరాడలేము. నేనంటున్నాను, మీ విజయం వెనక దేవుడున్నాడన్న సంగతి అన్యులు చూచుదురుగాక, శత్రువులు చూచుదురుగాక. మనస్ఫూర్తిగా ఇలాంటి సాక్ష్యం కోసం ప్రార్థన చేయండి. దీనికోసం వాళ్ళు వేసుకున్న ప్లాట్ఫామ్ అది. ప్రతిసారి ఆ ఎర్ర సముద్రం దగ్గర ఇలా చేతులెత్తినటువంటి మోషేని శత్రువులు చూశారు. శత్రువులు మన ప్రార్థన, మన దేవుడిపై ఆధారపడే విధానం వాళ్ళు గమనించారు. మనుషులు చూసేటట్లుగా మన సత్క్రియలు ఉండాలంటే, దేవుడి నామం మహింపరచబడాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గరికి మీరు రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గరికి మీరు రండి. 16వ వచనం చూస్తారా? దీపం గురించి మాట్లాడి, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు. దేవుణ్ణి మహిమపరచాలంటే మన సత్క్రియలు మనుషులు కొన్నిసార్లు చూడాలి. ఆ సత్క్రియలు ఇది దేవుడి వల్ల జరిగినాయి అన్న మాట మన నోట రావాలి. అప్పుడే దేవుడు గణపరచబడతాడు. మీ అందరితో చెప్తున్నాను, దేవుడు మీ జీవితంలో అద్భుతం చేశాడన్న వాళ్ళు చేతుతారా? దేవుడు నా జీవితంలో ఒక్కసారన్న అద్భుతం చేశాడన్న వాళ్ళు చేతుతారా? మీ జీవితంలో జరిగిన ఒక్క అద్భుతాన్ని బట్టి అయినా మిమ్మల్ని చూసినటువంటి మీ బంధువర్గం, మీ కుటుంబాల్లో ఉన్న అన్యులు ఎప్పుడైనా దేవుణ్ణి పొగిడిన సందర్భం, నువ్వు చచ్చేపోతావు అనుకున్నాను, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను బతికిచ్చాడు, నువ్వు ఇంకా లెగవ్వేమో అనుకున్నా, నువ్వు ఇంకా నిలబడవనుకున్నా, నువ్వు ఇంకా గెలవవు అనుకున్నా, నువ్వు ఇంకా సాధించవు అనుకున్నా, కానీ ఈ అద్భుతం నిన్ను బట్టయితే జరిగేది కాదు, ఏదో బలమైన శక్తి నీలో ఉండి జరిగించిందని నలుగురు ఒప్పుకునేటటువంటి కార్యం ఎప్పుడైనా చూసారా? ఇశ్రాయేలీయుల యొక్క పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్న సంగతి ఐగుప్తీయులు కన్నులారా చూశారు. పగలు మేఘస్తంభం వస్తుంది, రాత్రి అగ్నిస్తంభం వస్తుంది, ఎర్ర సముద్రం రెండుగా చెల్తుంది. ఇవన్నీ చూసి వాళ్ళు ఒప్పుకున్నటువంటి విషయం అది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, 10-11 వచనాలు చూస్తే
10-11 వచనాలు మీరు చూస్తే రాహాబు చెప్పిన మాటలు మీకు అర్థమవుతాయి. మేము విన్నాం, మీ దేవుడు చేసిన కార్యాలు మేము విన్నాం. ఎర్ర సముద్రం చీల్చబడటం, ఫరో సైన్యం మునిగిపోవటం, దేవుడు ఆరిన నేలను మిమ్మల్ని నడిపించటం మేము విన్నప్పుడు, మీకు దేవుడు కనాను ప్రాంతాన్ని ఇస్తానని చెప్పినప్పుడు, ఆ మాటలన్నీ మేము విన్నప్పుడు మా ప్రజలకు భయం కలిగింది, మాకు భయం అనిపించింది. దేవుడు మీ పక్షాన ఉన్నాడు అని చెప్తారు. 10-11 వచనాలు. అదే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే అక్కడ ఉన్నటువంటి అమోరీలందరూ కూడా యోర్దాను ఆరిన నేలగా మారటం, నది వెనక్కి వెళ్ళిపోవటం వాళ్ళందరూ చూసి భయపడి దేవుడిని మహిమపరిచినటువంటి పరిస్థితులు చూస్తాం. చూడండి అక్కడ 5వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి ఎక్కడో ఉన్నటువంటి రాజులు విన్నారు, వారి దేవుడి అద్భుతాలు చేస్తున్నాడని విన్నారు. వాళ్ళు విని భయపడ్డారు. ఆడ రాయబడిన పదం యోర్దాను వెనక్కి వెళ్ళిపోయింది కాదు, యెహోవా వారి ఎదుట యోర్దానును వెనక్కి వెళ్ళేటట్లుగా చేశాడనే పదం వాళ్ళు మాట్లాడతారు. ప్రతి చోట దేవుడి పదం లేకుండా అద్భుతాలు రాయబడలా. అక్కడ అన్యులకి వినపడిన మాట, మీ దేవుడి పనులు చేశాడు. 10-11 వచనాల్లో ఉన్న పదాలు చూడండి. యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగ ఆరిపోజేసినో, యోర్దాను తీరమునున్న అమోరీలు 2 రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేశారో ఆ సంగతి మేము విన్నాం. మేము విన్నప్పుడు మా గుండెలు ఆరిపోయాయి. మీ దేవుడైన యెహోవా, మీ పైన ఆకాశమందు క్రింద భూమి యందు ఉన్న దేవుడు, ఆయనే దేవుడు. ఒప్పుకున్నటువంటి విషయాలు ఇవన్నీ. ఇంత మాత్రమే కాదు, మీరు రాజుల గ్రంథం దగ్గరికి, 2వ రాజుల గ్రంథం దగ్గరికి మీరు వస్తే, మొదటి రాజులు లేకపోతే 2వ రాజులు 5వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి మీరు వస్తే అక్కడ మీకు ఒక సంఘటన కనపడింది. నయమాను స్వస్థత పొందిన తర్వాత నయమాను నోటి నుంచి వచ్చిన మాట చదువుతారా? 5:15. వచ్చి ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నెహెమ్యాని ఒక్క పొగడుతో ముంచినట్లుగా చూసారా మీరు? నయమాన్ యాక్చువల్గా వచ్చి ఏం చెప్పాలంటే, అయ్యా ఎలీషా గారు, నువ్వు చాలా గొప్పోడివి, నువ్వేం చెప్పావో అది చేశాను, నేను బాగుపడ్డాను, నీ పాదాలకు నమస్కారం అయ్యా, నువ్వు తోపయ్యా, నీలాంటి పాస్టర్ నేను ఎక్కడ చూడలేదయ్యా అనాలా. ఈ రోజులు అంతే కదా, స్వస్థత వస్తే ఎవరిని పొగుడతారు? మనలో మన మాట. స్వస్థత వస్తే ఎవరిని పొగుడుతున్నారు ఈ మధ్య? మీరు చెప్పట్లా, పాస్టర్లనే. నేను మీ నెత్తుల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు ఏం తెలుసా మీకు? అసలు పోనీ బయట ప్రమోషన్స్ ఎట్లా ఉంటాయో తెలుసా? అయ్యగారు ప్రార్థన చేశారు, నేను బాగుపడ్డాను అని. నేను ఎందుకు ఆపాదించుకోకూడదు అని అంటున్నానంటే, చాలామంది దాన్ని ఖండించకపోవటం వలన మీరు అది అలవాటు చేసుకున్నటువంటి పరిస్థితులు అయిపోయినాయి. మనుష్యులకి ఎక్కడ ఒక్క ఘనత కూడా ఆపాదించకూడదు. ఇలా చెప్పండి, నేను పాస్టర్లకి మా సమస్యను చెప్పి ప్రార్థన చేయించుకున్నాము, మా ప్రార్థన, పాస్టర్ గారి ప్రార్థన ఆలకించిన దేవుడి అద్భుతం చేశాడు అనాలి. నా మాట మీకు అర్థమవుతుందా? దేవునికి ఘనత, దేవునికి మహిమను ఆపాదించాలి తప్ప మనుషులకి, అరే అన్యులకు అర్థమైనంత దేవుని పిల్లలకు అర్థం కాకపోతే ఎట్లా? మనకు అర్థం అవట్లా. ఇక్కడ నించొని సాక్ష్యాలు చెప్పేటటువంటి వాళ్ళు దేవుడు మాకు స్వస్థతనిచ్చాడని చెప్పాలి, దేవుడు మా బ్రతుకులను మార్చాడని చెప్పాలి, దేవుడు మా జీవితంలో ఘనతను తీసుకొని వచ్చాడని చెప్పాలి, దేవుణ్ణి ముందు పెట్టి మాట్లాడాలి. ఇది మర్చిపోయాం మనం. ఎలీషాని పొగిడినట్టుగా కానీ, గెహాజీని పొగిడినట్టుగా కానీ మనం ఎక్కడా చూడం. స్వస్థతలు జరిగితే నయమాన్ అన్న మాట, మీ దేవుడు లాంటి దేవుడు ఇక్కడ లేడు,
ఆ దేవుణ్ణి బట్టి మేము ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాం, అద్భుతం చేశాడు మీ దేవుడు అని చెప్పారు వాళ్ళు. ఓ ఈ సాక్ష్యాలే వచ్చునుగాక. ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారు చేసి చాలా మంచిది. ఆయన చేయబడిందంటే బాగుపడినట్టే. అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి అటెళ్ళి ఇటెళ్ళి నేనేమంటానంటే బాగు చేసేది దేవుడు. మీ చూపు ఆయన మీద ఉండునుగాక. హల్లెలూయా. మనుషుల తలలపై ఎవరి చేతులు పడినాయి అన్న దాన్ని బట్టి కంటే నా దేవుడు నన్ను స్వస్థపరచాలన్న కోరిక మీలో పుట్టునుగాక. హల్లెలూయా. నయమాను అన్యుడు, సిరియా దేశపు సైన్యాధిపతి, కుష్ఠరోగంతో ఉన్నవాడు. ఎలీషా చెప్తేనే నీళ్ళలో మునిగాడు, బయటకు వస్తే బాగుపడ్డాడు. ఎలీషాను పొగడాల్సిన స్థానంలో ఎలీషా దేవుణ్ణి పొగుడుతున్నాడంటే దాని అర్థం ఎలీషా చెప్పిన మాట నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీకు ముందున్న స్టోరీ చెప్తున్నాను. సైన్యాధిపతి అయిన నయమాను ఎలీషా గురించి వినొచ్చాడు, నిన్ను గురించి వినొచ్చాను. ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా, అతని దగ్గరికి వెళ్తే నా రోగం తగ్గిద్దని చిన్నది చెప్తే వెళ్ళాడు. కానీ ఎలీషా ఏమంటున్నాడు? నన్ను గురించి వింటం మానేయి, నా దేవుని గురించి వింటం మొదలుపెట్టు, అంతే. హల్లెలూయా. నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు వెళ్ళి ఆ యోర్దానులో మునిగిలెగు, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు అని ప్రమోట్ చేశాడు. సేవకుడి దగ్గర ఉండాలి, విశ్వాసుల దగ్గర ఉండాలి దేవుణ్ణి ఘనపరచటం అనే అలవాటు. అది లేకపోతే అవ్వదు. అన్యులు ఎలా పొగిడారండి? 52 రోజుల్లో ప్రాకారం అయిపోయిందంటే నెహెమ్యాను పొగడలేదు, యూదుల్ని పొగడలేదు. వారి దేవుణ్ణి ఘనపరిచారంట. ఈ పని మీ దేవుణ్ణి బట్టి జరిగిందని వాళ్ళు తెలుసుకున్నారంట. నయమాను తెలుసుకున్నాడు, ఈ దేవుణ్ణి బట్టి ఈ కార్యం జరిగింది అని. మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాం. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం దగ్గరికి మీరు రండి. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదువుతారా? 8, 9. మేబీ ఈ ఒక్క టాపిక్కి టైం అయిపోతుంది అనుకుంటున్నా. షేబా దేశపు రాణి, అన్య దేశపు రాణి. ఈ షేబా దేశపు రాణి ఆ పై వచనాల్లో సొలొమోను యొక్క జ్ఞానమును గురించి విని అది నిజమో కాదో అని తెలుసుకోవటానికి వచ్చి, నేను విన్నదానికంటే చూసినవే చాలా గొప్పవి, నేను విన్నదే చాలా తక్కువ విన్నాను, నిజమో కాదో నేను విన్నప్పుడు నమ్మలేదు, వచ్చి చూద్దాం అనుకొని వచ్చాను. వచ్చి చూసిన తర్వాత విన్నది చాలా తక్కువ, చూసిందే చాలా ఎక్కువ. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం గొప్పది. ఈ మాటలన్నీ చెబుతూ నీకు ఇంత జ్ఞానం ఇచ్చిన దేవుడు స్తోత్రము కలుగునుగాక అనందామా. హల్లెలూయా. నీ జ్ఞానాన్ని చూసినప్పుడు దేవుడిని పొగడాలి, నీకున్న తెలివితేటలను చూసినప్పుడు దేవుడిని పొగడాలి, నీకున్నటువంటి నీకు జరిగిన స్వస్థతను బట్టి దేవుడిని పొగడాలి, నీకున్న వ్యాపార వృత్తిని బట్టి దేవుణ్ణి పొగడాలి, నీకు సాధించే విజయాలను బట్టి దేవుణ్ణి పొగడాలి, కొన్ని అద్భుతాలు చూసినప్పుడు దేవుణ్ణి పొగడాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మీరు 16వ వచనం నుంచి 28వ వచనం వరకు మీరు కంటిన్యూస్గా చదువుకుంటూ వస్తే అక్కడ ఒక అద్భుతం మీకు ఉంటుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిలో పడేస్తారు. ఆ అగ్నిలో పడేసినటువంటి సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు అంటారు, మేము దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు అని చెప్పి మంటల్లోకి వెళ్తారు. మంటల్లోకి వెళ్ళిన తర్వాత విచిత్రం చూడండి, మంటల్లోకి విసిరేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఈ ముగ్గురిని. ఆ విసిరేసినటువంటి వాళ్ళు తగలబడి చచ్చిపోయారు అగ్నికి. హలో, వినపడుతుందా? షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ముగ్గురిని ఇట్లా మంటల్లో నెట్టేయటానికి పనివాళ్ళు ఉన్నారు. అలా నెట్టేసినటువంటి వాళ్ళు మంటకు చాలా దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఆ సెగకి వీళ్ళు తగలబడి చచ్చిపోయారు. కానీ లోపలికి వెళ్ళినటువంటి ముగ్గురు రాజు చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉన్నప్పుడు రాజుకి 4వ వ్యక్తి కనిపిస్తున్నాడంట. పక్కనున్న వాళ్ళని అడుగుతున్నాడు, మనం ఎంతమందిని లోపలేసాం? 3 4 అంటే 3 సత్యమే అన్నాడు. 25వ వచనంలో నాకు 4వ వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు,
26వ వచనంలో షడ్రక్ మిషకోల్ని పిలిచి, ఇదిగో బయటికి రండి, మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యుద్ధకు రండి అని పిలవగా వాళ్ళు బయటకు వచ్చారు. ఆ తర్వాత 28వ వచనంలో నెబుకద్నెజర్ అంటాడు, షడ్రక్ మిషక్ అబేద్నెగోలు వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన వారిని కాపాడాడు, ఇలాంటి దేవుడు ఎక్కడ ఉండడు అని ఒక శాసనాన్ని రాసి ఈ దేవుణ్ణే పూజించాలని శాసనాలను పుట్టించారు. ఒక అన్యరాజు నెబుకద్నెజర్ రాజు దేవుణ్ణి మహిమపరిచినటువంటి సందర్భం. అద్భుతం జరిగితే అద్భుతం వెనుకున్న దేవుడు కనపడాలి దేవుని పిల్లల విషయంలో. ఇక్కడ నెబుకద్నెజరే కాదు, మీరు అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయాన్ని ఓపెన్ చేస్తే 6వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. నా సముఖమున నియమించింది ఏంటంటే, నా రాజ్యంలోని సకల ప్రభుత్వాల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును అని ఆయన గురించి పొగుడుతూ దర్యావేషు లెటర్లు రాస్తాడు. నేను మీతో ఏమంటానంటే, సొలొమోను జ్ఞానం చూసినప్పుడు దేవుణ్ణి గుర్తించారు, షడ్రక్ మిషక్ అబేద్నెగోల యొక్క అద్భుతం చూసినప్పుడు దేవుణ్ణి పొగిడారు, దానియేలు యొక్క సింహాలు నోళ్ళు మూయబడినప్పుడు దేవుణ్ణి పొగిడారు, పోతీఫరు యోసేపు యొక్క పనులు సఫలమవుతున్నప్పుడు దేవుణ్ణి గుర్తు తెచ్చుకున్నారు, యాకోబు యొక్క పనిని బట్టి దేవుణ్ణి గుర్తు తెచ్చుకున్నారు, ఇస్సాకును బట్టి, అబ్రహామును బట్టి, ఇశ్రాయేలును బట్టి దేవుణ్ణి గుర్తు చేసుకొని దేవుణ్ణి పొగట్టం మొదలుపెట్టారు. అద్భుతాలు జరిగినప్పుడు నయమాను దేవుణ్ణి పొగట్టం మొదలుపెట్టారు. ఇంకా చెప్పాలంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో వాళ్ళు నిలబడి విద్యలేని పామరులు దేవుని వరాలతో వాడబడుతున్నప్పుడు, చదువు లేనటువంటి వీళ్ళు ఎంత గొప్పగా వాడబడుతున్నారు అని అన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి మహిమపరచటం మొదలుపెట్టారు. 3వ అధ్యాయంలో కుంటివాడు స్వస్థత పొందినప్పుడు దేవుణ్ణి ఘనపరచటం మొదలుపెట్టారు. లేకపోతే చెరసాలలో ఉన్నటువంటి నాయకులు చెరసాల పునాదులు బద్దలైనప్పుడు, అద్భుతం చూసినప్పుడు దేవుని స్తుతించటం మొదలుపెట్టారు. నేనేమంటానంటే, ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ప్రతి అద్భుతం వెనక, ప్రతి కార్యం వెనక దేవుణ్ణి స్తుతించటం తప్ప ఇక వేరో పని జరిగించలా. ఇక్కడ కూర్చున్నటువంటి మీతో ఈ మాట అంటున్నాను, దేవుణ్ణి ఎప్పుడైనా ప్రమోట్ చేయటం అలవాటు చేసుకోనండి, అలవాటు చేయండి. ఎంతమంది అన్యులన్నా ఉండనివ్వండి, ఎంతమంది అన్నా అన్యులు ఉండనివ్వండి. అయ్యా ఇక్కడ ఎవ్వరు వ్యాపారం పెట్టినా జరగలేదు, నువ్వు పెడితే జరిగిందనంటే దేవుని కృపయ్య, అది మా బలం కాదు అని చెప్పగలిగే రోజులు వచ్చునుగాక. హల్లెలూయా. ఎంతోమంది రాశారు, నీకొక్కడికి ఉద్యోగం వచ్చింది, ఇది నా దేవుణ్ణి బట్టి జరిగింది. వ్యతిరేకతలున్నా, కష్టాలున్నా, పరిస్థితులు బాగోపోయినా, ఆర్థికంగా మేము బలంగా లేకపోయినా, మాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోయినా, నా దేవుని కార్యం ఈరోజు నేను సాధించిన విజయం అని చెప్పగలిగే పరిస్థితులు మనకు రావాలి. కానీ అట్లా ఉన్నట్లా మనల్ని మనం పొగుడుకోవటమే ఎక్కువైపోయింది, మన పిల్లలను పొగుడుకోవటమే ఎక్కువైపోయింది. నాకు పిల్లలు పాస్ అయినప్పుడు కనీసం వాళ్ళది స్టేటస్ పెట్టడానికి కూడా భయం అనిపించింది. ఎందుకనంటే వీళ్ళకి ఎక్కడా కూడా లేచినంత గర్వం రాకూడదని. నాకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఏదన్నా సాధించండి, దేవుణ్ణి ఘనపరిచేటట్లుగా. ఒకవేళ ఏదన్నా జరిగితే దేవుణ్ణి ప్రమోట్ చేయండి, అన్యుల దగ్గర మాట్లాడండి, అన్యుల దగ్గర అడగండి. నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఈరోజు ఒక మాట చెప్తాను. కొన్ని సర్టిఫికేట్స్ నేను స్టేటస్లో పెట్టా. నాది ఎంఏ కంప్లీట్ అయినప్పుడు, బిఏ కంప్లీట్ అయినప్పుడు, లా కంప్లీట్ అవుతున్నప్పుడు స్టేటస్లో పెట్టా. నేను ఎందుకు పెట్టానో నేను చెప్తాను. నా టార్గెట్ పీపుల్ కొంతమంది ఉన్నారు. నేను ఎవరికైతే తెలియాలి అని అనుకున్నానో వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి తెలియటం ద్వారా నేను పరిచర్య పరంగా కొంత డిఫెన్స్ జరగాలి, కొంత ఉపయోగకరంగా మారాలి అనుకున్న టార్గెట్ ఆడియన్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను స్టేటస్లు పెట్టినటువంటి విధానం నాకు తెలుసు. వాళ్ళు చూసిన తర్వాత అది తీసేసేసుకొని ప్రశాంతం వాళ్ళు చూసేంత వరకు దాన్ని అలాగే ఉంచా.
ఎందుకు ఇదంతా చేస్తున్నామో ప్రస్తుతం కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చేమో, కానీ రాబోతున్న కాలంలో వారి దేవుడు వారి జీవితంలో ఈ కార్యం చేశాడనే సంగతి వాళ్ళు విని తెలుసుకొని ప్రభువుని గణపరిచే రోజులు వచ్చునుగాక. హల్లెలూయా. ఆ ప్లాట్ఫామ్ని మనమే ప్రిపేర్ చేయాలి. మా వల్ల అవ్వదు, ఇది మా బలముతోనో మా శక్తితోనో జరిగిన కార్యం కాదు, ఇది దేవుని ద్వారా జరిగిందని చెప్పే రోజులు రావాలి. మన పిల్లల దగ్గర నుంచి, మన దగ్గర నుంచి, మన భర్తలో భార్యలో, లేకపోతే మనం సాధించే ప్రతి ప్రతిభ దేవునికి మహిమ చెందేటట్లుగా చేయాలి. రీబిల్డ్. మీరు 127వ కీర్తన 1వ వచనం చదువుతారు కదా, బాగా అలవాటైన వచనం చెప్పండి. 127వ కీర్తన 1వ వచనం ఏముంటుంది? చూసి చెప్పారా చూడకుండా చెప్పారా? చూసే చెప్పారా? 127వ కీర్తన 1వ వచనం. తర్వాత కదా, అంటే మనం ప్రయాసపడినంత మాత్రాన విజయాలు రావు, మనం కట్టాలనుకున్న మాత్రాన కొన్ని కట్టలేము, అది యెహోవా వలన మాత్రమే జరిగింది అని వాళ్ళు ఏ విధంగా అయితే పాటలు పాడారో ఆ పాట మన జీవితం అగునుగాక. హల్లెలూయా. నేనేంది, నా చదువు ఏందన్నా, ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం ఏందన్నా, ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం ఏంది, నా బతుకు అసలు ఆ ఉద్యోగాలు వస్తాయా, దేవుని కృప కాకపోతే అని ఎప్పుడైనా చెబితే అది విన్నవాళ్ళు నీ దేవుణ్ణి గణపరుస్తారు. అట్లా కాదు, మనం పొగుడుకోవటమే సంబరం, ఇతరులు పొగడాలనే కోరుకుంటాం. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును అని. కానీ ఆత్మీయుడి విషయానికి వచ్చేస్తే అన్యులొద్దు వాళ్ళొద్దు, ఒకవేళ ఘనత వస్తే దేవుడి నుంచి తప్ప ఇక ఎవ్వరి నుంచి మనం ఘనత కోరుకోకూడదు. మనుషులు పొగడదలుచుకుంటే వెంటనే వాళ్ళని ఇలా తిప్పండి. మీకు ఒక మాట చూపించి ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. కుంటివాడు స్వస్థత పొందాడు, ప్రజలందరూ వచ్చారు, వాళ్ళు చూసి విస్మయం పొందుతున్నారు. 11వ వచనం చూస్తారా? ఈ గుండె ధైర్యం ఏ పాస్టర్కు ఉంటుందో చెప్పాలా. బాగా ప్రార్థన పరుడు ఆయన ప్రార్థన చేసి బయటకు వచ్చి చెయ్యి పెడితే మా సొంత భక్తి, మా సొంత శక్తితో మేము ఈ అద్భుతాలు చేయలేదు, మీరెందుకు మా తట్టు చూస్తున్నారు? మరి ఎవరి తట్టు చూడాలయ్యా? ఆయన మొదలుపెట్టిన విషయం చూడండి, ప్రసంగం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు, తన సేవకుడైన యేసుని మీరు ఆయనను అప్పగించారు. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి 16వ వచనం, ఆయన నామమందలి విశ్వాసం మూలంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచిన. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత. మన వైపు చూసేవారిని ఆయన వైపు తిప్పటం ఇక్కడున్న పాస్టర్ల పని, అంతేనా? హలో, మనుషుల్ని పొగడితే మనుషులు ఏం చేయాలి? ఆత్మీయులు ఏం చేయాలి? సేవకులు ఏం చేయాలి? అటువైపు తిప్పాలి. దేవుడి వైపు తిప్పి ఇది ఘనత అంతా ఆయనకి చెందాలని చెప్పాలి. పొర్రపాటున మీరు గనక ఆ ఘనతను తీసుకోవాలని ప్రయత్నం చేస్తే, నేను చెప్తున్నాను కదా, మహా అయితే నేనేమంటానంటే దేవుని యొక్క మహిమ ఎప్పుడు ఆశించండి.
ఎప్పుడు కోరుకోనండి. కట్టబడ్డాము, పడిపోయిన కాపురాలు నిలబడ్డాయి, పడిపోయిన మన బ్రతుకు నిలబడింది, బాగుపడననుకున్న జీవితాలు స్వస్థపరచబడ్డాయి, గెలవం అనుకున్న చోట గెలిచాం, నిలబడలేమనుకున్న చోట నిలబడ్డాం. ఎవరి కళ్ళ ముందైతే మనం బ్రతికి చూపించాలనుకున్నామో వాళ్ళ ముందు బ్రతుకుతున్నాము అని అంటే కేవలం దేవుని వల్లే జరిగిందన్న సంగతిని మీరు మీ నోటితో అన్యజనుల ముందు ఒప్పుకోవటం మొదలు పెట్టండి, మాట్లాడటం మొదలు పెట్టండి. వాళ్ళు వినేటట్లు, వాళ్ళు చూసేటట్లు చెయ్యండి. ఖచ్చితంగా నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడిన మాట ప్రకారంగా ఈ పని వారి దేవుని వలన మాత్రమే జరిగింది అని వాళ్ళు ఒప్పుకునేటట్లుగా మన జీవితాలు ఉండును గాక. హల్లెలూయా. ఈరోజు చెప్పాలనుకున్నటువంటి ఈ ప్రసంగాల్లో ఇదిగో కట్టబడినటువంటిది ఎంత డిటర్మినేషన్ అని అంటే, డిటర్మినేషన్ మేక్స్ ఎ డిఫరెన్స్ అని, పట్టుదల బ్రతుకుల్ని ఎంతగా మార్చిద్దో వీళ్ళని చూస్తే అర్థమైంది. ఆటంకాలు వచ్చి, అవమానాలు వచ్చి, నిందలు వచ్చి, ఎగతాళి వచ్చి, అపాయం వచ్చిన ఒక చేత్తో కత్తి పట్టుకొని ఒక చేత్తో పని చేస్తూ ఒక రాత్రంతా ఒకళ్ళు, ఒక రాత్రంతా షిఫ్ట్లు వారీగా చేసుకుంటూ, బలం లేకపోయినా, శక్తి చాలకపోయినా, సహాయం ఎవరి నుంచి లేకపోయినా, ఆపదలు వస్తూ ఉన్నా కూడా రాత్రింబవళ్ళు కష్టపడి 52 రోజుల్లో పని పూర్తి చేయాలనే వారి నిబద్ధత, వారి యొక్క పట్టుదల ఈరోజు మనందరికీ ఆదర్శమే. ఒక పని అనుకుంటే దాన్ని చేసి తీరుతారంతే. నేను అంటున్నాను, చదువుకునే పిల్లలు ఉంటే మీ డిటర్మినేషన్ ఎట్లా ఉండాలంటే, మీ పట్టుదల ఎలా ఉండాలంటే, చదివితే దాన్ని అంతు చూసేంతవరకు చదవాలి. టైంపాస్ చేయమాకండి దయచేసి. మీకు చేతులు మొక్కి చెబుతున్నా, మీ తల్లిదండ్రుల కష్టాన్ని బూడిద పాలు చేయమాకండి. వారి చెమట మీకు ఫీజుల రూపంలో కడుతున్నప్పుడు వారి కష్టాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోమాకండి. వారి కోసం మీరు చదివే టైం ఇది. మీ పట్టుదల చదువు మీదే ఉండాలి, వేరే వ్యాపకాల మీద కాదు. ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్కులు, వాట్సప్పులు, ఈ మధ్య ఆడపిల్లలకి నేను చెప్తున్నా, స్నాప్చాట్ ఫోటోల కోసమే అన్న వంకతో స్నాప్చాట్లో చాటింగులు చేసుకుంటూ కూర్చునేటటువంటి మీ బతుకులు మారిపోవును గాక. హల్లెలూయా. ఈ తల్లిదండ్రులకి ఏందనంటే ఫోటోలు బాగా వస్తాయని, నల్లగొన్న మొఖం తెల్లగా అవుతుంది, స్నాప్లో ఫిల్టర్లు ఉన్నాయి. మగపిల్లలకు కూడా ఆ సోకు ఉందా లేదు తెలియదు, కానీ ఆడపిల్లలకు మాత్రం బాగా సోకుంది. స్నాప్చాట్ అన్న వంకతో స్నాప్చాట్లో చాటింగ్లు, జస్ట్ ఫోటోలు తీసుకోవటానికే ఇన్స్టాల్ చేశాను తప్ప లేకపోతే లేదు. మామూలు కెమెరాలు తీస్తే ఉన్న మొఖాలు పడుతున్నాయి అంటే అది భయం. మామూలు కెమెరాతో తీస్తే ఒరిజినల్ మొఖాలు కనపడుతున్నాయి. నీ ఒరిజినల్ మొఖం నువ్వు చూసుకోవటానికే భయపడితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విషయంలో మీ ముఖాలు మీరు చూసుకోవటానికే భయం వేస్తుందా అంటే దాని అర్థం మిమ్మల్ని మీరు ఉన్నట్టుగా ప్రేమించుకోవటం కూడా చేత కావట్లేదని అర్థం. చెప్పాల్సిందే. హల్లెలూయా. మీ ముఖాలు మీరు ఒరిజినల్ చూసుకోవటానికే భయం వేస్తుంటే మీరు ఒకటే ప్రార్థన చేయండి, ప్రభువా సెల్ఫ్లో నేర్పించు ప్రభువా అని. ఇది ఆజ్ఞ. హలో, 2 ఆజ్ఞలు చెప్పండి, గబగబా చెప్పండి. దేవుడిచ్చిన 2 ఆజ్ఞలు ఏంటి? రెండు ఆజ్ఞలు చెప్పమన్నా దాంట్లో ఫస్ట్ ఆజ్ఞ చెప్పి 2 ఆజ్ఞకి వెళ్ళాలి. ఫస్ట్ ఆజ్ఞ ఏంది? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బైబిల్ బాగా చదువుతున్నారు బిడ్డలారా. గాడ్ బ్లెస్ యూ. ఏంది ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? యేసుప్రభు చెప్పిన మొదటి ఆజ్ఞ ఏంది? అయిపోయింది. నా సేవా జీవితం మొత్తం బూడిదపాలైపోయినట్టు అయిపోయింది. ఇక నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన సేవించాలి. ఇది మొట్టమొదటి. రెండోది ఏంది? నిన్ను వలె. దీంట్లో 2 ఆజ్ఞలు ఉన్నాయి. నిన్ను ప్రేమించుకో, నిన్ను ఎట్లా ప్రేమించుకుంటున్నావో నీ పక్కన వాళ్ళని అట్లాగా
నిన్ను ప్రేమించుకోవటమే నీకు చేత కావట్లా. ఈ మధ్య తల్లిదండ్రులు తిడతారు కదా మనం. మా 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 పిల్లలకి ఒక పెద్ద బాధ, డాడీ నీకు ఇక్కడ లేదు, మాకు కూడా ఇక్కడ లేకుండా పోయిందంట. నేనేం చేస్తా దానికి? నేను మా అయ్యని తిట్టుకున్నట్టు మీరు నన్ను తిట్టుకున్నట్టు, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వచ్చిన జనరేషన్ వాళ్ళు తిట్టుకున్నట్టు అవుతుందిగా. నేనైతే హ్యాపీగానే ఉన్నా. సెల్ఫ్ లవ్ మొదలు పెట్టండి యేసు నామంలో. హల్లెలూయా. నా పిల్లలు పెద్ద బాధ. నిజంగా వాళ్ళు అన్నారు నన్ను, నువ్వు పొట్టుకున్నావు మేము పొట్టికని పుట్టాము అంటున్నారు. ఏం చేస్తాం మరి, అట్టకి పుట్టాను నేను, ఏం చేస్తాం ఇంకా. ఇప్పుడు మా ఎవరు పౌలన్న ఇంత ఉంటాడు, ఇంత ఉన్నాడు ఆయన. మొన్న ఆదివారం మాట్లాడుతుంటే ఇంత ఇట్లా మాట్లాడుతున్నాను నేను పౌలన్నతో, చెక్కల్లో ఉన్న పౌలన్న. వాళ్ళ పిల్లలు పొడుగ్గానే పుడతారు, మరి ఏం చేస్తాం, వాళ్ళ ఆయన బ్రీడ్ అది. మా అయ్య ఎట్టే ఉన్నాడు, మా అయ్యకి నేను ఇట్లాగే పుట్టా. మా పిల్లల బాధ ఏంటనంటే, కొంచెం హైట్ ఉన్నా బాగుండేది డాడీ, నువ్వు పొట్టుకున్నావు మేము పొట్టుకుని ఉన్నామని. ఏం మిగతా వాళ్ళని అంటే బాధపడతారని వీళ్ళ తగులుకుంటున్నా అంతే. నీళ్ళల్లో కూడా ఏ గొడవలు ఉంటాయి. నల్లగా ఉన్నావు డాడీ నువ్వు, నేను కూడా నల్లగాని పుట్టా. దొడ్డున్నావు నువ్వు, మేము అంతే. ఆస్తులీరు కానీ పోలికలు ఇచ్చారు అన్నట్టు. నేను మీ అందరితో ఏమంటున్నానంటే, మనల్ని మనం ప్రేమించుకుందుము గాక. ఇక విషయం తెలుసా, ఎదుటోడు చెప్తే తప్ప మన ముఖంలో ఏది అందంగా ఉందో కూడా మనకు తెలియదు. నీ కళ్ళు చాలా బాగుంటాయి అని ఇంకొకరు చెప్పాలి మనకి. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పని చేయండి, అందరు అద్దం ముందుకెళ్ళండి. హలో, ఇటు చూడండి, అందరు అద్దం ముందుకెళ్ళండి. పర్టికులర్గా ఆడపిల్లలు అందరూ అద్దం ముందుకెళ్ళండి. అసలు ఏ రోజు అద్దం ముందుకు వెళ్ళలేదు అనుకుంటున్నావు అన్నట్టు చూస్తున్నారు నాకు. ఇప్పుడు వెళ్ళి అద్దం ముందుకెళ్ళండి. సారా నువ్వు కూడా అద్దం ముందుకెళ్ళి, అద్దం ముందుకెళ్ళి, థ్యాంక్ యూ దేవా, ఎంత అందమైన ఫేస్ ఇచ్చావు ప్రభా, నాకు నా కళ్ళు, నా ముక్కు, నా నోరు, అవయవాలన్నీ మంచిగా నాకు ఇచ్చావు దేవా, నాకు ఇచ్చిన అందానికి నీకు థ్యాంక్స్ ప్రభా అని ఒక మాట చెప్పండి. చెప్తారా? ఇప్పుడు చెప్పండి, ఊరక కళ్ళు మూసుకోండి ఒకసారి. కళ్ళు మూసుకోనండి, ఉట్టిగా. మగపిల్లలు వద్దులే కానీ ఆడపిల్లలు కళ్ళు మూసుకోండి. చెప్పండి, దేవా నాకు ఇచ్చిన ఈ పోలికను బట్టి నీకు వందనాలని చెప్పండి. మీరేమనుకుంటున్నారంటే ఒక్క ముక్కు తప్ప ప్రభువా అనే ఆప్షన్స్, ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రభువా ఒక్క ముక్కు తప్ప అంతా బాగానే ఇచ్చావు కానీ ఆ మూతే అన్నట్టుంది. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకుందుము గాక. హల్లెలూయా. మీరు ఫీల్ అవ్వండి, ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకుని. నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే, వాళ్ళు పట్టుదలతో ఇది చెయ్యాలి అని అనుకుంటే అది చేసేసారు. సో లైఫ్లో చదవాలి అనుకున్నప్పుడు చదవండి, లైఫ్లో చదవాలనుకున్నప్పుడు చదవండి. మిగతా వాటి మీద అస్సలు మనసు పెట్టుకోమాకండి, ఓకేనా? ఈ దరిద్రాలన్నింటినీ కొంచెం అవాయిడ్ చేయండి ప్లీజ్. మీకు నేను సేవకుడుగానో అన్నగానో ఒక తండ్రిగానో మీ అందరూ చెప్తున్నా, సోషల్ మీడియాకి కొంచెం చాలా దూరంగా ఉండండి. మీరు చదివే టైము పట్టుదలతో చదవండి. ఎవ్వరి యొక్క త్యాగాన్ని వృధా చేయమాకండి, వాళ్ళ కష్టాన్ని పాడు చేయమాకండి. ఇది ఒకటి. రెండోది, ఒకవేళ ఉద్యోగాలు చేసేవాళ్ళైతే టాప్ లెవెల్లో మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళేటట్లుగా పట్టుదలతో ఎదగండి. వ్యాపారం చేస్తే కసిగానే వ్యాపారం చేయండి. ఏది చేసినా ది బెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. డిటర్మినేషను మేక్స్ సమ్ డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక గొప్ప తేడాను తీసుకొచ్చి పెడుతుంది. మన లైఫ్లో ఏదో ఒక చేంజ్ కావాలి, ఎప్పుడు ఇలాగే ఉండమాకండి. లైఫ్లో కొంచెం మార్పు కావాలి. ఆ మార్పు పట్టుదలతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇగో ఈ నెహెమ్యా కాలపు ప్రజలకున్న పట్టుదల 52 రోజుల్లో పని ఖతం చేసి పెట్టారు. యేసు నామంలో రాబోతున్న కాలంలో మీ పట్టుదల కూడా మీ జీవితాల్లో ఉన్నత స్థితిలోనికి మిమ్మల్ని వెళ్ళేటట్లుగా చెయ్యునుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోనండి.
ప్రార్థన.